అదే నాకు ఒకటే బాధ. 25 రోజుల కింద వచ్చినాడు వ్యక్తి. వచ్చిన వానికి ఆదంలోన అది పార్టీ కాదు ఇంపార్టెంట్. ఎవరైతే డెవలప్మెంట్ చేశారో వాళ్ళకి సహకారం ఇస్తా అనేది ఉండాల. కొంతమంది మాట్లాడేది ఏమంటే మార్పు కావాలని చెప్తారు. ఏమి తప్పు జరిగిందని మార్పు కావాలంటారో అది తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు గురించి మార్పు కావాలా మాకు కూడా? ఎందుకు చంద్రబాబు నాయుడు అవసరం లేదు మాకు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆయనే అనుకుంటాం జరుగుతూ ఉందంటే అదంతే వాళ్ళ అభిమానం. అది నేను అనేది ఏమంటే ఇన్నేళ్లుగా ఆందోళనలో రాజకీయాలు చేస్తూ అందరికి సహసహకారం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేసిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నాకు తెలుసు. ఏదున్నా కూడా వాళ్ళలో మార్పు వస్తా అని చెప్పేసి కూడా అందరికీ పనులు చేసినాం. ఎవరు వచ్చినా కూడా లేదనుకుంటే పనులు చేసిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఎప్పుడు చూడలే, ఏ రోజు కూడా ఆందోళనలో వచ్చి ఏ దాని గురించి కూడా ఆలోచన చేయలే. ఎంపీగా పోటీ చేసినాడు, ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఎన్నో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. మోడీ నా జోలో ఉన్నాడని చెప్పేసి ఇద్దరు ఆ విధంగా ఏది కూడా పట్టించుకునే వారికి 25 రోజులకి ఇంటి వచ్చి బీజేపీ తరఫున పోటీ చేసి కూటమి తరఫున పోటీ చేస్తే హాస్పిటల్ తెచ్చినాం, బైపాస్ రోడ్ తెచ్చినాం, కాలేజ్ తెచ్చినాం, డిగ్రీ కాలేజ్, దాంతోపాటు రామజల్లతో డెవలప్మెంట్ చేసినాం. గడప గడప తిరిగినప్పుడు 40 లక్షలతో రోడ్లు డ్రైన్లని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి. ఆనాడు నేడు కింద కూడా బాగా స్కూల్ డెవలప్మెంట్ అయ్యి అమ్మఒడి కార్యక్రమం వస్తూ ఉంది, చేయూత వస్తూ ఉంది, పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాం, సచివాలయాలు ఏర్పాటు చేసినాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆదంలో ప్రజలు ఆ విధంగా సపోర్ట్ చేసినా అంటే బాధపడతాం. లోకల్లో అయితే సపోర్ట్ చేయ పర్వాలే, ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఆదోని అన్ని విధాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా హిందూ ముస్లిం కూడా ప్రశాంతత నెలకొన్న పరిస్థితి ఈరోజు ఆదోనిలో ఉన్నది కూడా అందరూ తెలుసు. మన డెవలప్మెంట్ అడుగుతా ఉన్నారా లేకపోతే ఏదైనా కానీ ప్రజలు ఏమనుకుంటా అంటే ఏదున్నా కూడా డెవలప్మెంట్ చేయకపోతే నేను అన్నట్లుగా మార్పు కావాలని కోరుకునే దాంట్లో తప్పలే. డెవలప్మెంట్ చేసి కూడా ఈరోజు ఈ విధంగా మనసులో బాధ. గెలుస్తాం 100% కాదు, 110% కాదు, 1000% గెలుస్తాం, ప్రాబ్లం లే. ఎందుకంటే మా అభిమానులు ఉంటారు, పార్టీ అభిమానులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, మహిళలు ఉన్నారు. తిన్నవాళ్ళు రుణం తీర్చుకుంటారు గ్యారెంటీ. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మహిళల్లో మార్పు ఉంది. మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటా ఉన్నారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దనుకుంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి. ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో అన్ని కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్లో భాగంగా డెవలప్మెంట్ లేదు అనేదే వాళ్ళు చెప్తా ఉంటే జనం తెలీదా? అంత అమాయకులం ఆ జనం ఏమన్నా. మళ్ళీ ఆ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ లేదంటే ఆదోన్లో ఒక్కడైనా ఎక్కడ డెవలప్మెంట్ లేదు అంటా ఉన్నామని చెప్పేసి అడిగేవాళ్ళే ఒకటి. అదే బాధ. నీవు అడిగినావు, ప్రజలు అడగాలి కదా. రెండోది ఏమైనా ఉన్నా కబ్జాలు అని చెప్పేసి ప్రచారం చేసి ఎక్కడైనా కబ్జాలు ఉన్నాయన్నా కూడా నేను ఎన్నోసార్లు ప్రచారం చేసినాం. మీరు రాండి, అడగండి. ఓకే, అన్యాయం జరిగింది, నా నుంచి అన్యాయం జరిగిందంటే కూడా రండి అని చెప్తే కూడా మన ప్రజలు చూస్తూ వింటూ ఊరికే ఉన్నారనే బాధ మిగిలిపోయింది నాలో. ఎందుకంటే తప్పు చేసింటే తప్పు చేసినాడు తప్పుగా అన్ని రకాలుగా ఏ రకంగా అయినా కానీ మనకు న్యాయం చేస్తాం. అంతేగాని ఎక్కడ తప్పు జరగకపోయినా కబ్జాలు చేశాడు, దౌర్జన్యాలు చేస్తాడు, అన్ని రకాలుగా మాట్లాడినా కూడా మన ప్రజలు నోరు విప్పి మాట్లాడలేదనే బాధ నాలో మిగిలిపోయింది. ఎంత చేసినా ఇంతే కదా అనేది నాలో బాధ మిగిలిందని చెప్పేసి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అభివృద్ధిలో భాగంగా కూడా పనిచేసుకుంటూ పోతా ఉన్న పరిస్థితిలో ఆదోళనలో కనపడతా ఉందా లేదా ప్రజలకి? నోటే అడుగుతా ఉన్నాను. ఏదున్నా మొదటి నుంచి ఆదోళనలో ఉంటూ పనిచేసుకుంటూ ప్రజల పరంగా న్యాయమైన పరంగా కోరికలు కోరుతూ న్యాయం చేస్తూ ఉంటే ఏదైనా అడగచ్చు. కానీ 25 రోజులకి ఇంటి వచ్చినాడు, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి చేసినాడు. ఏ రకంగా కూడా నిజాలు లేవాడా? ఏదున్నా కూడా ఆయన చెప్పే మాటలు ప్రజలు విన్నారే కానీ ఒక్కరైనా పల్లెత్తు ఒక మాట కూడా మాట్లాడలేదనే బాధ నాలో మిగిలిపోయింది. భగవంతుడు నాడు, ఎందుకంటే తప్పు చేసింటే ఆ రోజు చెప్తాను, ఈ రోజు చెప్తాను. ఏదున్నా నేను తప్పు చేసింటే మా వంశం నిర్మీరం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అంతేగాని బాధ అవుతా ఉంది. ఇంత చేస్తే ఇదే ఉంది కదా అని చెప్పేసి నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నా. తప్పు చేసింటే ఈ విధంగా చెప్పే పరిస్థితి లేదండి. ఇంత అన్యాయంగా
ఈరోజు ఆదోన్లో జరిగిందంటే బాధపడతా ఉన్నాను. మంచి మెజార్టీ వచ్చిందంటేనే ఏదైనా కానీ ఆదోని అభిమానం చూపించినట్లు ఆదోని ప్రజలు, లేకపోతే ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చూడలేదు, ఏ రకంగా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చూడలేదు వాళ్ళు, ఏ రకంగా కూడా ప్రశాంతత చూడలేదు. ఈ రకంగా ఈరోజు ఆదోని ప్రజలు ఉన్నారని చెప్పేసి మనసులోనే పెట్టుకుంటాం. ఎందుకంటే బయటపడే పరిస్థితి కాదు ఇది. ఏదున్నా ఇంత ఇదిగా మన ఆదోని అని చెప్పేసి ఇన్ని రకాలుగా ఎంతో కష్టపడి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నా కూడా